నమస్తే, నా పేరు స్వప్న. ప్రజలకు మాట ఇవ్వడానికి వైఎస్ పాదయాత్ర చేశారు. అదొక ప్రజా ప్రస్థానం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారు. అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇవ్వడానికి ఇప్పుడు వైఎస్ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మరో ప్రజా ప్రస్థానం. సందర్భాలు మారినా, వ్యక్తులు మారినా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక్కటే. ప్రజల పట్ల ఆ కుటుంబానికి ఉన్న బాధ్యత ఒక్కటే. ప్రజల్లో వారికి ఉన్న విశ్వసనీయత ఒక్కటే. జగమంత కుటుంబం ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ప్రజల సంక్షేమం కోసం కదిలే భర్తకు ఎదురొచ్చి హారతి ఇవ్వడం తప్ప ఏనాడు గడప దాటని వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఎందుకు ప్రజల్లో ఉన్నారు? ఆ ఇంటి ఆడపడుచు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఎందుకొచ్చింది? తండ్రి సీఎం అయినా సరే ఏనాడు సెక్రటేరియట్ గడప తొక్కని వైఎస్ జగన్ ను, రాష్ట కేబినెట్ తో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ జగన్ ను క్విట్ ప్రోకో కేసు పేరుతో ఎందుకు ప్రజలకు దూరం చేశారు? ఇలా ఏ ఒక్క ప్రశ్న వేసుకున్నా సరే గత 3 ఏళ్లుగా జరిగిన కథ కళ్ల ముందు కదలాడుతుంది. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా భావించిన వైఎస్ కుటుంబంపై విశ్వాసం 100 రెట్లవుతుంది. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు. మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి సవినయంగా, సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు ఇచ్చిన ఈ ఒక్క మాట గాలికి వదిలేస్తే వైఎస్ కుటుంబం ఈ రోజు ఇన్ని రకాల వేధింపులకు గురయ్యేది కాదు. ఒక్క మాట తప్పితే జగన్ జైలుకు వెళ్లేవారో కాదు. తన తండ్రి కోసం ప్రాణాలు వదిలిన వారి ప్రతి కుటుంబాన్ని కలుస్తాను అని చెప్పిన జగన్ ఆ మాట అక్కడితోనే మరచిపోయి రాజకీయాలు చేసుకుంటే కోరుకున్న కొలువులు కూడా దక్కేవి. కానీ వైఎస్ జగన్ అలా చేయలేదు. ఒక మహానేత మరణం తర్వాత చరిత్రాత్మకమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చౌరస్తాలో నిలబడిన వైఎస్ జగన్ ప్రజల దగ్గరకు వెళ్లడమే తన మార్గంగా ఎంచుకున్నారు. మాట తప్పని, నడమ తిప్పని తన తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఒక మహత్తర యాత్రకు తెరతీసింది. అది ప్రపంచ చరిత్రలోనే తిరుగులేని ఒక ప్రజా ప్రస్థానంగా సాగిపోయింది. వైఎస్ జగన్ వెంట కదిలిన జన ప్రభంజనం నాయకుడెప్పుడు ప్రజల తరపునే నిలబడాలి అని నిరూపించింది. ప్రజల విశ్వాసాన్ని పొందగలగడమే నిజమైన నాయకత్వమని, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం పోరాడేవాడే సిసలైన నాయకుడని వైఎస్ జగన్ తో నడిచిన ప్రజా వెన్నుగే ప్రపంచానికి చాటి చెప్పింది.
ఉన్నంతసేపు వాళ్ల గుండెల్లో బరువులు దించేలా మాట్లాడిన జగన్ ప్రజల బాధలను పంచుకున్నారే తప్ప ఏనాడూ తన బాధలు ప్రజలతో చెప్పుకోలేదు. తండ్రిని పోగొట్టుకున్న కొడుకుగా కాకుండా ఒక మహానాయకుడిని పోగొట్టుకున్న ప్రజలకు కొండంత అండగా నిలబడ్డారు వైఎస్ జగన్. ఆ లక్షణమే ప్రజల్లో ఆయన్ను రాజన్న వారసుడిగా నిలబెట్టింది. జన నీరాజనాలు అందుకునేలా చేసింది.